సో z1 ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ i√3 ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది. z2 √3 ప్లస్ i అండ్ z1 బై z2 హోల్ పవర్ 50. సో దీన్ని x ప్లస్ iyగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అప్పుడు x, y అనేది ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అనేది వాళ్ళు అడుగుతుంది. సో దీన్ని మనం z1 బై z2 దీన్ని ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుందాం. z1 బై z2. సో z1 అంటే √3 ప్లస్ i√3 బై z2 అంటే √3 ప్లస్ i. సో న్యూమరేటర్లో ఒక √3ని మనం కామన్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ 1 ప్లస్ i బై √3 ప్లస్ i. సో డినామినేటర్ని మనం రేషనలైజ్ చేసుకోవాలి. సో √3 ఇంటూ 1 ప్లస్ i బై √3 ప్లస్ i, √3 మైనస్ i బై √3 మైనస్ i. సో డినామినేటర్ని మనం రేషనలైజ్ చేసుకుందాం. సో దెన్ ఇట్ బికమ్ లైక్ దిస్. సో √3 ఇంటూ 1 ఇంటూ √3 మైనస్ i. సో √3 మైనస్ i, i ఇంటూ √3 i ఇంటూ మైనస్ i స్క్వేర్. మైనస్ i స్క్వేర్ అంటే ఏమొస్తుంది, +1 వస్తుంది. సో ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ 3, b స్క్వేర్ అంటే i స్క్వేర్ అంటే -1. సో మైనస్ +1. సో టోటల్గా ఇట్ బికమ్ 4, 3 + 1 4. ఓకే. సో దాన్ని మళ్ళీ మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, √3/4. సో ఆ బ్రాకెట్లో మనం రియల్ ఇమాజినరీ సపరేట్ చేసుకుంటే రియల్ పార్ట్ వచ్చేసి √3 + 1 ప్లస్ i కామన్ తీసినట్లయితే, సో i కామన్ తీసినట్లయితే √3 - 1, √3i - i ఉంది. సో ప్లస్ i కామన్ తీస్తే √3 - 1. సో దీనికి మనం 2√2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో 2√2 తోటి మనం మల్టిప్లై చేస్తున్నాం, అలానే అట్ ద సేమ్ టైం డివైడ్ చేస్తున్నాం. సో డివిజన్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. √3 + 1/2√2 ప్లస్ i ఇంటూ √3 - 1/2√2. ఓకే. సో ఇలా రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే మనం cos θ ప్లస్ i sin θ ఫామ్ ఇలా ఉంటే మనం రాయలేము. సో ఇలా ఉంటే మనం రాయొచ్చు. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. √6/2. సో ఇది cos 15 వాల్యూ. సో √3 + 1/2√2 అంటే cos 15 ప్లస్ i ఇంటూ √3 - 1/2√2 అంటే sin 15. సో ఇలా ఉంటే మనం ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి నేను 2√2 తోటి డివైడ్ చేశాను, మల్టిప్లై చేశాను. సో మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ అనేది వచ్చింది, z1/z2 అనేది √6/2 615. ఓకే. దేర్ఫోర్ z1/z2 హోల్ పవర్ 50. మనకు కావాల్సింది హోల్ పవర్ 50. సో అంటే √6/2 హోల్ పవర్ 50 ఇంటూ 615 డిగ్రీస్ హోల్ పవర్ 50. సో ఈ √6/2 హోల్ పవర్ 50 అనేది యాస్టీస్గా అలానే ఉంచుదాం. సో ఇక్కడ ఈ యాంగిల్ చూసిన డి మోవెర్స్ థియరం అప్లై చేసినట్లయితే ఈ 50 తోటి యాంగిల్ మల్టిప్లై చేస్తాం. 15 5 750 డిగ్రీస్. ఓకే. సో ఇంత డిగ్రీ ఫామ్ అయిందంటే, ఇంత యాంగిల్ ఫామ్ అయిందంటే రే అనేది ఏ క్వాడ్రెంట్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనేది చూసినట్లయితే, సో ఇక్కడ తీటా అనేది 750 డిగ్రీస్. సో రే అనేది ఒక రొటేషన్ చేస్తే 360, ఇంకొక రొటేషన్ చేస్తే 720. సో ఒక రొటేషన్కి 360, ఇంకొక రొటేషన్కి ఇంకో 360. సో 2 రొటేషన్స్ చేస్తే 720. ఓకే. సో ఈ విధంగా మనం చిన్న రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. x యాక్సిస్, y యాక్సిస్, నెగటివ్ x యాక్సిస్, నెగటివ్ y యాక్సిస్. ఒక రే అనేది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంది. ఒక రొటేషన్ 360 డిగ్రీస్, రెండవ రొటేషన్ ఇంకో 360 అంటే 720 వచ్చింది. సో మనకి 750 ఉంది అంటే, సో ఇంకొంచెం రొటేట్ అయితే ఒక 30 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. అంటే మన రే అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే. 2 రొటేషన్స్ చేస్తే 720, ఇంకో పైన ఇంకో 30 డిగ్రీస్ ఉంది కాబట్టి సో అర్థం ఏంటి, అది మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అని చెప్పేసి మనం
అర్థం చేసుకోవచ్చు. ఓకే, దేర్ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.